దేవుడికి అర్పించే ఈ పువ్వే ప్రమాదకరమైతే మీరు నమ్ముతారా? మన ఇళ్ల ముందు పెరిగే ఈ మొక్కలో నిజంగా విషం ఉందని మీకు తెలుసా? ఈ ప్రమాదకరమైన పువ్వులు గులాబీ ఇంకా పసుపు రంగుల్లో ఉంటాయి. ఈ మొక్కను ఓలియాండర్ అని కూడా అంటారు. దేవాలయాల్లో, పూజల్లో, రంగోలీల్లో, పూలమాలల్లో ఇంకా మన జీవితంలో ఒక భాగం. ఎక్కువ కాలం తాజాగా ఉంటుంది. తక్కువ నీటితోనే పెరుగుతుంది. అందుకే ఇళ్ల ముందు, రోడ్ల పక్కన, పార్కుల్లో విస్తృతంగా కనిపిస్తుంది. మొక్కలో ఏముంది? శాస్త్రీయ నిజం. గన్నేరు మొక్కలో ప్రత్యేకంగా కాండం, ఆకులు, పువ్వుల సాపులో కార్డియాక్ గ్లైకోసైడ్స్ అనే రసాయనాలు ఉంటాయి. వీటిలో ముఖ్యమైనది ఒలియాండ్రిన్. ఈ పదార్థం హృదయ కండరాల పనితీరును ప్రభావితం చేస్తుంది. అంటే ఇది నేరుగా హార్ట్ రెథంపై పనిచేసే టాక్సిన్. సాప్ అంటే ఏమిటి? మీరు కాండాన్ని కట్ చేస్తే కనిపించే తెల్లటి ద్రవమే సాప్. కానీ గన్నేరు సాప్లో అదే కార్డియాక్ గ్లైకోసైడ్స్ ఉంటాయి. కాబట్టి ఇది చర్మానికి ఎక్కువసేపు తాకినా గాయాలపై రాసిన ప్రమాదం. తింటే వెంటనే ఏమవుతుంది? వాంతులు, కడుపు నొప్పి, తల నిర్బంధం, ఇంకా విరేచనాలు. డోస్ ఎక్కువైతే లేదా శరీరం బలహీనంగా ఉంటే హృదయ స్పందన అసమానంగా మారుతుంది. ఈ మొక్కను టాక్సిక్ ప్లాంట్గా వర్గీకరించారు. డూస్ మరియు డోంట్స్. భద్రత. పూజలో, అలంకరణలో వాడండి. కట్ చేసిన తర్వాత చేతులు సబ్బుతో కడుక్కోండి. ఎప్పుడూ తినకండి. సాప్ను గాయాలపై రాయకండి. పిల్లలు, పెంపుడు జీవులు చేరని చోట ఉంచండి. అవగాహన. అందం ప్రమాదం కాదు, అవగాహన లేకపోవడమే ఇంకా ప్రమాదం. ఇలాంటి నిజాలు తెలుసుకోవాలంటే ఫాలో చేయండి.